శ్రీకృష్ణ జన్మాష్టమి భక్తి ఆనందం దివ్యత్వంతో నిండిన పవిత్ర పర్వదినం. భూలోకానికి ఆది నారాయణుని అవతార మహిమను పరిచయం చేసిన రోజు ఇదే శ్రీకృష్ణ జయంతి. మనం ఎంతో ప్రేమగా పిలిచే కృష్ణాష్టమి. శ్రీకృష్ణ భగవానుని జన్మ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూలోకంలో రాక్షస గుణం గల రాజుల పరిపాలన వలన భూమిపై భారం పెరిగిపోయింది. దీని గురించి వివరించుటకు భూదేవి, బ్రహ్మదేవుడు, శివుడు, ఇతర దేవతలు అంతా కలిసి పాల సముద్రంలో ఆదిశేషువుపై శయనిస్తున్నటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి శరణు వేడారు. అప్పుడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణకు నేను భూమిపై సర్వశక్తులతో అవతరించబోతున్నాను అని దేవతలందరికీ అభయం ఇచ్చాడు. అంతకు ముందే దేవతలందరినీ యదువంశంలో తనకు సహాయం కోసం జన్మించమని ఆదేశించాడు. ఆ సమయంలో యదువంశరాజు శూరసేన మధురని పాలిస్తున్నాడు. శూరసేన కుమారుడైన వసుదేవుడు భోజవంశ యువరాని దేవకిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తర్వాత అందరూ ఆనందంగా ఉన్నారు. దేవకి వసుదేవుడి యొక్క రథంను దేవకి సోదరుడైనటువంటి కంసుడు సోదరి మీద ప్రేమతో నడుపుతున్నాడు. అప్పుడు ఆకాశంలో అకస్మాత్తుగా ఆకాశవాణి వినిపించింది. కంస, నీ మరణం నీ చెల్లెలు దేవకికి జన్మించే 8వ సంతానంతో జరగబోతుంది. నీవు మాత్రం ఎంతో సంతోషంగా వారి వివాహం జరిపావు. ఎంత మూర్ఖుడివి అని పలికెను. అది విన్న కంసుడికి కోపం వచ్చి దేవకిని చంపబోయాడు. అప్పుడు వసుదేవుడు కంగారుగా కంసుడితో ఇలా అన్నాడు. ఓ బావా, నవవధువైన నీ సోదరిని ఎలా చంపాలనుకుంటున్నావు? అయినా ఆకాశవాణి చెప్పినట్టుగా మరణం నీ సోదరికి పుట్టిన సంతానం వల్ల కాని నీ సోదరి వల్ల కాదు కదా. నీ సోదరిని వదిలిపెట్టుము. నేను ఆమెకు పుట్టిన పిల్లలను వెంటనే నీకు అప్పగిస్తాను అని కంసునికి నచ్చ చెప్పాడు. వసుదేవుని మాటలలో న్యాయం ఉందని భావించినటువంటి కంసుడు దేవకిని వదిలేశాడు. తర్వాత దేవకి వసుదేవులు అంతఃపురానికి వెళ్లిపోయారు. కొంతకాలం తర్వాత దేవకి మొదటి బిడ్డకి జన్మనిచ్చింది. వసుదేవుడు కంసుడికి ఇచ్చిన మాట ప్రకారం మొదటి బిడ్డను కంసునికి అప్పచెప్పాడు. వసుదేవుడి నిజాయితీకి సంతోషించిన కంసుడు, నా మరణం దేవకికి జన్మించిన 8వ సంతానం వల్ల మాత్రమే కాని ఈ బిడ్డ వల్ల కాదు. కావున ఈ బిడ్డను నీవే తీసుకెళ్ళు అని చెప్పాడు. ఆ తర్వాత నారదుడు విష్ణు అవతారం త్వరగా జరగాలనే ఉద్దేశంతో కంసుని దగ్గరికి వచ్చి, దేవతలందరూ విష్ణువుకి సహాయంగా ముందే జన్మించారు, విష్ణువు త్వరలో జన్మించబోతున్నాడు అని చెప్పాడు. పూర్వజన్మలో నీవు కాలనేమి అనే రాక్షసుడివి విష్ణువుతో వధించబడ్డావు అని నారదుడు కంసుడితో చెప్పాడు. అలా చెప్పగా కంసుడిలో కలవరం మొదలై దేవకిని వసుదేవుని కారాగారంలో వేశారు. ఇనుప సంకెళ్లతో బంధించిన వసుదేవునికి దేవకికి ప్రతి సంవత్సరం ఒక బిడ్డ జన్మించగా ప్రతి బిడ్డ విష్ణువు కావచ్చనే భయంతో ప్రతి బిడ్డను చంపాడు కంసుడు. తర్వాత కంసుడు తన తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడిని, మామ అయినటువంటి శూరసేనుని బంధించి తానే రాజుగా ప్రకటించుకున్నాడు. యదు భోజాంధక వంశముల వారి రాజ్యాలన్నీ ఆక్రమించుకున్నాడు. దేవకీదేవి 6 పుత్రులను కంసుడు చంపేశాడు. 7వసారి దేవకి గర్భం దాల్చింది. ఇప్పుడు ఆ గర్భంలో ఉన్నది ఆదిశేషువు. వసుదేవుని భార్యలలో ఒకరైన రోహిణి యశోదానందుడు యొక్క ఇంటి యందు కంసునికి భయపడి తలదాల్చుకుంటుంది. అప్పుడు విష్ణువు యొక్క ప్రధాన శక్తి అయిన యోగమాయకి విష్ణువు ఒక ఆదేశమిచ్చాడు. దేవకి యొక్క 7వ గర్భంలో ఉన్న ఆదిశేషువుని రోహిణి యొక్క గర్భమునకు మార్చి నా సోదరిగా బృందావనంలో యశోదానందులకు జన్మించుము. నిన్ను జనులు వివిధ రూపాలలో ఒక శక్తిగా పూజిస్తారు అని విష్ణువు యోగమాయకి ఆదేశమిచ్చాడు. ఈమె దుర్గాదేవి. అప్పుడు యోగమాయ దేవకి గర్భంలోని ఆదిశేషువుని రోహిణి గర్భంలోకి మార్చింది. ఈ విధంగా రోహిణి గర్భంలో ఆదిశేషువు బలరాముడిగా జన్మించాడు. దేవకి యొక్క 7వ గర్భం విచ్ఛిన్నమైంది అని అందరూ అనుకున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు సంపూర్ణ శక్తితో వసుదేవుని హృదయంలోకి, ఆ తర్వాత దేవకి హృదయంలోనికి ప్రవేశించగా దేవకి గర్భం దాల్చింది. కంసుడు దేవకి యొక్క సౌందర్యాన్ని గుర్తించి విష్ణువు దేవకి గర్భంలో ఉన్నందుకే ఇలా సౌందర్యంతో ఉంది అని గ్రహించి కంగారు పడ్డాడు. గర్భవతి అయిన సోదరిని చంపితే అపకీర్తి వస్తుంది అని కంసుడు ఓపిక పట్టాడు. దేవకీదేవికి నెలలు నిండుతున్నాయి. అప్పుడు బ్రహ్మ, శివుడు, నారదుడు, ఇతర దేవతలు వచ్చి విష్ణువును స్తుతించారు. దుష్ట శిక్షణకు నీ గర్భంలో ఉంది విష్ణువు అని దేవకి వసుదేవులకు తెలిపారు. నీ సోదరుడు కంసుడు నిన్ను ఏమీ చేయలేరు అని దేవకికి ధైర్యం చెప్పారు. విష్ణువు మానవ అవతారం ఎత్తే సమయం ఆసన్నమైంది. సమయం దగ్గర పడగానే సమస్తం సర్వమంగళకరంగా మారిపోయాయి. ఆకాశంలో శుభ నక్షత్రములు కనిపించాయి.
భూమిపై శుభశకునములు కనిపించాయి. నదులు నిండాయి, పద్మాలు వికసించాయి, పక్షులు గానం చేయగా నెమళ్ళు నాట్యమాడాయి. బ్రాహ్మణుల హోమకుండములు వెలిగిపోయాయి. దేవతలు పూల వర్షం కురిపించగా ఒకరోజు రాత్రి కృష్ణపక్షం అష్టమి నాడు పూర్ణచంద్రుడి వలె శ్రీకృష్ణుడు దేవకికి జన్మించాడు. పుట్టిన పసిబిడ్డ చతుర్భుజములతో, శంఖ చక్ర గదహస్తములతో, శ్రీవత్స అనే మచ్చతో, నీలి రంగులో అనేక ఆభరణాలతో, నీలి పురులతో, కమల రేకుల వంటి కన్నులతో అత్యంత అందంగా ఉన్న శిశువును చూసి వసుదేవుడు ఆశ్చర్యపోయాడు. ఆ విష్ణువే తన కుమారుడిగా పుట్టాడు అని సంతోషించాడు. తరువాత తల్లి అయినటువంటి దేవకి ఆ బిడ్డను చూసి చాలా సంతోషించి ఇలా అంది, నీ దివ్య రూపంతో అవతరించావు. ఈ విషయం తెలిసిన కంసుడు నిన్ను చంపుతాడు అని తల్లి యొక్క వాత్సల్యాన్ని చూపింది. దేవకి మాటలు విన్నటువంటి కృష్ణుడు దేవకితో ఇలా అంటున్నాడు, ఓ తల్లి, వసుదేవుడు పూర్వజన్మలో మన్వంతర ప్రజాపతులలో ఒకరు. అప్పుడు అతని పేరు సుతపుడు. నీవు అతని భార్య పృష్ణి. అప్పుడు సంతానం గురించి బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం మీరు 12,000 సంవత్సరములు కఠిన తపస్సు నా గురించి చేశారు. మీరు భక్తితో నన్ను ధ్యానించడం వల్ల నేను మీకు ఈ రూపంలో దర్శనమిచ్చి మీకు పుత్రుడిగా జన్మిస్తాను అని వరమిచ్చాను. ఆ జన్మలో నేను మీకు కృష్ణి గర్భుడిగా జన్మించాను. తర్వాత జన్మలో మీరు అదితి కశ్యపులుగా జన్మించగా నేను ఉపేంద్రుడు అనే పేరుతో మరుగుజ్జుగా వామన అవతారం ఎత్తాను. మూడవసారి ఈ జన్మలో నేను మీకు పుత్రుడిగా జన్మించాను. నన్ను గోకులంలో యశోదకు జన్మించిన ఆడ శిశువుతో మార్చండి అని చెప్పి సాధారణ శిశువుగా మారాడు. అదే సమయంలో యశోదకి యోగమాయాదేవి ఆడ శిశువుగా జన్మించింది. కృష్ణ భగవానుడి ఆజ్ఞ ప్రకారం వసుదేవుడు తన పుత్రుడిని తీసుకొని గోకులం బయలుదేరాడు. అదే సమయంలో ద్వారపాలకులు నిద్రలోకి వెళ్లారు. అన్ని ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ రాత్రి అంతా అంధకారం అలుముకుంది. కానీ శ్రీకృష్ణుడిని ఎత్తుకున్నందుకు వసుదేవునికి అంతా స్పష్టమైన వెలుగుతో దారి కనిపించింది. విపరీతమైన వర్షం పడుతుంటే ఆదిశేషుడు తన పడగను విప్పి కృష్ణుడికి గొడుగులా పట్టాడు. యమునా నది పొంగు పొర్లుతుంది, కానీ వసుదేవునికి దారి ఇచ్చింది. యమునా నదికి అవతల వైపులో ఉన్న బృందావనంలో యశోద ఇంటిలో అప్పుడే పుట్టినటువంటి ఆడ శిశువును తీసుకుని శ్రీకృష్ణుడిని యశోద దగ్గర పెట్టాడు. ఆ ఆడ శిశువును దేవకి ఒడిలోకి చేర్చి తిరిగి సంకెళ్ళు బిగించుకున్నాడు. తర్వాత బిడ్డ జన్మించిందని తెలుసుకున్నటువంటి కంసుడు వేగంగా దేవకి దగ్గరికి వచ్చాడు. ఆ ఆడ శిశువును చంపబోయాడు. అప్పుడు ఆ దేవకి, ఓ సోదరా, ఆకాశవాణి చెప్పిన ప్రకారం నిన్ను చంపేది మగ శిశువు, ఈ పాపను చంపొద్దు అని వేడుకుంది. దేవకి మాటలు వినిపించుకొని కంసుడు ఆ పాపని చంపడం కోసం నేలపై విసిరి కొట్టగా ఆ పాప ఆకాశంకి ఎగిరి 8 చేతులతో దివ్య అస్త్రములతో దుర్గాదేవిగా అవతరించింది. ఓరి దుర్మార్గుడా, నీవు నన్ను ఎట్లా చంపగలవు? నిన్ను చంపేవారు ఈ లోకంలో ముందే జన్మించారు అని ఆమె చెప్పింది. ఈమె ఈ లోకంలో వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో దుర్గాదేవిగా ఖ్యాతి చెందింది. తరువాత తన తప్పు తెలుసుకున్నటువంటి కంసుడు సోదరి బావలను వారి పుత్రులను చంపినందుకు క్షమించమని అడగగా దేవకి వసుదేవులు క్షమించారు. తర్వాత రోజు సభలో అందరికీ ఈ విషయం చెప్పక సభికుల సలహా ప్రకారం శత్రువులు ఉండనివ్వకూడదని భావించి చుట్టుప్రక్కల పుట్టిన నవ శిశువులను వధించాలి అని నిర్ణయించుకున్నారు. ఇక గోకులంలో మగ శిశువు జన్మించాడని అందరూ సంబరంలో ఉండిపోయారు. నందమహారాజు, యాదవులు అందరూ కలిసి జన్మోత్సవం జరిపారు. ఇదే శ్రీకృష్ణ జన్మోత్సవం. ఎంతో వైభవంగా జరిపారు. అప్పటి నుండి ప్రజలందరూ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. శ్రావణ శుద్ధ బహుళ అష్టమి రోజు శ్రీకృష్ణాష్టమిని ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. జై శ్రీకృష్ణ.